హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ లైఫ్ స్టైల్. మన ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీకు టైం చూసుకొని చూడండి. టాపిక్లోకి వచ్చేస్తే అసలు ఏంటి, ఎప్పుడు చైనా అమ్మాయి ఒక లాంగ్ వీడియో చేస్తుంది అని అనుకుంటున్నారు. నాకు అర్థమైంది. అయితే ఏం జరిగింది అంటే, జనవరిలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, పెద్ద లాంగ్స్ ఏం అనుకోలేదు. తర్వాత ఒక ఫ్యూ డేస్ నుంచి ఒక ఛానల్ బాగానే గ్రో అవుతుంది కదా అని చెప్పి ఒక మంచి లైవ్ కూడా చేస్తున్నాను అనమాట. నాకు కుదిరినప్పుడు, నేను మేనేజ్ చేసుకోగలను టైం అన్నప్పుడు. అది కూడా పక్కన పెట్టేస్తే లాంగ్ వీడియోస్ చేద్దాము అని చెప్పి నిన్న ఒక ర్యాండమ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. దాన్ని ఈరోజు ఎడిట్ చేద్దాము అనుకునేటప్పటికి తెలిసింది నాకు ఏంటి అంటే, దానికి నేను ఒక ప్రాపర్ ఇంట్రోనే చెప్పలేదు అని చెప్పి ఇంట్రో చేద్దాము అని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎండ్ ఆఫ్ ది డే ఎలా అవుతుంది అనేది నాకు తెలియదు, బట్ చాలా డేస్ నుంచి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనిపించింది. ఓకే, షేర్ చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. చెప్పాను కదా, నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ అని చెప్పి లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేశాను. అండ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, లైవ్ ఇప్పుడు చేస్తున్నాను, లాంగ్స్ కూడా చేద్దాము అని చెప్పి నేను స్టార్ట్ చేసేటప్పటికి తెలిసింది నాకు ఇంత కష్టం లాంగ్ వీడియోస్ చేయడం అని చెప్పి. నార్మల్ షార్ట్స్ ఏమో ఇట్లా పెట్టుకొని చేసేస్తాం కదా, ఇంకా అట్లానే అనుకోని ఇది కూడా స్టార్ట్ చేస్తే నాకు యాంగిల్ సెట్ పెట్టాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అసలు కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు ఎలా తీయాలరా బాబు, ఎలా చేస్తాను అని చెప్పి అనిపించింది. ఇప్పటికీ నాకు ఇంకా నేను అంత ఫుల్ ప్లెజర్గా అయితే నేను ఇంకా ఎవరితో లైవ్ అయితే చేసేస్తున్నాను, కానీ ఎవరైనా ఉంటే ఇంకా నేను అంత క్లియర్గా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే రాలేదు. ఇంకా బ్లాగ్స్ ఏం చేస్తాను అందరి ముందు అని చెప్పి నేను ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకోవాలి. ఓకే, లాంగ్ వీడియోస్ చేద్దాము, లైవ్తో పాటు లాంగ్ కూడా చేస్తే కొంచెం గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేస్తే అసలు ఇట్స్ హారబుల్ అనమాట. ఆ వీడియో మీరు అయిపోయిన తర్వాత చూస్తారు, ఎంత దారుణంగా అసలు చేశాను లాంగ్ వీడియో అనేది. మామో అసలు నాకే అసలు మీరే చూసి కామెంట్ చేయండి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంత కష్టం అసలు ఎలా చేస్తారనిపించింది, కానీ ఎప్పటికైనా చేయాలి కదా అని చెప్పి ఒకటి మెయిన్ నాకు ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేను ఇంకా అందరి ముందు మాట్లాడలేకపోతున్నాను అనమాట. కొంచెం రీచ్ వస్తుంది, పర్లేదు, బాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు అది కూడా లేని వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, కానీ నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి అర్థం కావట్లేదు. లిటరల్గా ఇప్పటికీ కూడా నేను మా హస్బెండ్ ముందు వాయిస్ ఓవర్ ఇవ్వని ఏమి అనమాట. తను లేనప్పుడు ఇల్లంతా సైలెంట్గా ఉంది అన్నప్పుడు ఇచ్చేస్తాను అలా ఒక 10-15 మినిట్స్ అసలు ఏమనాలి అని చెప్పి ముందు మైండ్లో పెట్టుకొని ఇస్తే అయిపోద్ది ఒక 10 మినిట్స్లో. కానీ లాంగ్ వీడియోస్ ఎలా తీయాలి అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేను రీసెంట్గా నా అనలిటిక్స్ ఓపెన్ చేసి చూస్తే నేను చేసిన లైవ్ కన్నా నా లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది మెయిన్ వాచ్ అవర్సే. లాంగ్ వీడియోస్ చేసి చూద్దాము, ఒకవేళ పీపుల్కి కానీ నచ్చితే ఓకే ట్రై చేద్దాము, ఒక దాంతో అయితే ఏం జడ్జ్ చేయలేరు కదా, ట్రై చేద్దాము అని నేను అనుకుంటే. బట్ ఇట్స్ టూ టఫ్ గైస్, నా వల్ల అసలు కాలేదు. బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా యూట్యూబ్లో చాలా సర్చ్ చేశాను అసలు ఎలా లాంగ్ వీడియోస్ తీయాలి అని. ప్రాపర్గా అంత ఎవరు చెప్పినట్టయితే నాకు అంత ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు దొరకలేదు కూడా. మీరు చెప్పండి గైస్, లాంగ్ వీడియోస్ నేను తీద్దాం అనుకుంటున్నా, మీకు నచ్చుతున్నాయి నచ్చట్లేదు అని చెప్పేసి. నేను ఇప్పుడు లిటరల్గా నేను చేసిన లాంగ్ వీడియోస్ 3 ఒకటి ఇంట్రో వీడియో చేసాను, ఒకటి మా దక్ష ఫ్యాక్సినేషన్ ఒకటి చేశాను, అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు అనేది ఒకటి చేశాను అనమాట. లిటరల్గా 3. ఇంకా నా దగ్గర ఒక 4-5 లాంగ్ వీడియోస్ ఉన్నాయి. నేను ర్యాండమ్గా నా మెమరీస్ కోసం క్లిప్ చేసుకుంది అవి పోస్ట్ చేద్దాము అంటుంటే కూడా నాకు ఎడిటింగ్ టైం దొరకదు. షార్ట్స్ అయితే 10-15 మినిట్స్లో ఎడిట్ అయిపోద్ది, కానీ లాంగ్ వీడియోస్ అసలు అట్లా కాదు. అండ్ లాంగ్ వీడియోస్కి మెయిన్ ఎక్కువ కాపీరైట్స్ వస్తాయి, అదంతా నాకు అవసరమా అని చెప్పి కూడా నేను ఇప్పటికి వచ్చి వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే, లైవ్ ఒకటి చేస్తే సరిపోదు, లాంగ్ వీడియోస్ కూడా చేస్తే ఇంకొంచెం గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత మనం ఒకేసారి లాంగ్ వీడియోస్ పెడితే మొత్తానికి రీచ్ ఏమి ఉండదు అని చెప్పి ఒక యూట్యూబర్ అంటే విన్నా అనమాట. దానివల్ల లాంగ్ చేద్దాము అంటే అట్ట ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూడా ఇది ఎలా అవుతుంది ఏంటి అనేది నాకు తెలియదు, బట్ ఫింగర్స్ క్రాస్ ట్రై చేస్తున్నాను గైస్. అండ్ ఇంకా చాలా చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు కూడా మాట్లాడేసాను నేను, అది రికార్డ్ అవుతుందా అవ్వట్లేదా అని చూసుకోలేదు. కెమెరా పెట్టి మాట్లాడేసి వీడియో ఎలా వచ్చిందని చూసేటప్పటికి అసలు అది నేను రికార్డే చేయలేదు. అదే ఫ్లో ఇప్పుడు కంటిన్యూ అవుద్దా అవ్వదు. ఇంకా నాకు గుర్తొచ్చిన పని చెప్పుకుంటూ వెళ్తున్నా. మెయిన్ టైం గైస్, నాకు టైం మేనేజ్ చేసుకోవడం కుదరట్లేదు. బాబుతోటి లాంగ్ వీడియో చేయాలి అని చెప్పి నాకు కూడా ఉంది చాలా. అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 అన్న పెడదాము అనుకుంటున్నా, కానీ వల్ల అసలు అవ్వట్లేదు. షార్ట్సే ఇప్పుడు లిటల్గా ఇప్పుడు ఒక లైన్లో వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడు ఒక లైవ్ కూడా అట్లానే వెళ్తుంది. మోస్ట్లీ నేను తెలిసిన వాళ్ళందరూ నేను ఇంట్లో ఏం చేయను, ఖాళీగా కూర్చుంటా అనుకుంటారు. వాళ్ళకి అయినా నేను చెప్పాలి కదా, నేను ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు అని. ఇప్పుడు ఇంత నీట్గా ఉంది అంటే అది ఎవరో వచ్చి చేసేసి వెళ్ళిపోరు కదా, నేనే చేసుకో. అది కొంతమందికి తెలియదు, ఏం చేయట్లేదు అని అనుకునే భ్రమ వాళ్ళది, నేనేం చేయలేను అదనమాట. దీనికి ఇప్పుడు ఒక ప్రాపర్ ఇంట్రో చెప్దామని వచ్చాను, బట్ ఏంటంటే మాట్లాడేశాను. ఓకే, అసలు ఎలా బ్లాగ్ జరిగింది, అసలు నేను ఎలా షూట్ చేశాను చూడండి. నెక్స్ట్ బ్లాగ్ చేసినప్పుడు దీనికి బెటర్మెంట్ ఎలా ఉంది. ఈ వీడియోలో మీరు ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ చూసేస్తారు. అసలు బ్లాగ్ చేయడం ఇదే నేను ఫస్ట్ టైము, బట్ ఒక 2-3 టైమ్స్ చేశాను, కానీ నాకు అసలు ఏం తెలీదు. ఇందులో నేను ఏమైనా రాంగ్గా మాట్లాడితే ప్లీజ్ నన్ను క్షమించేయండి. నెక్స్ట్ టైం నుంచి పర్ఫెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో కామెంట్ చేయండి. ఇంకా నార్మల్గా అయితే మీరు ముందు చూసుంటే చెప్పేసే ఉంటాను ఇంట్రో అంతా కూడా, అసలు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను నేను ఈ వ్లాగ్ తీయడానికి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైనా అసలు మోస్ట్లీ నేను ఈ వీడియోలో ఏం చూసాము అని అనుకుంటున్నాను అంటే, అసలు ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ విత్ మై కిడ్. అందులోనూ వాడు చాలా అల్లరి, వాడిని ఎలా హ్యాండిల్ చేస్తాను అండ్ నేను ఇంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటాను అని చెప్పేస్తాను. ఈ వీడియో కొంతమందికి అన్న యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. సో ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ టీ పడాలి మనకి, లేదంటే మన బ్రెయిన్ అసలు పనిచేయదు. మా వాడు పెట్టే టెన్షన్స్కి కానీ వాడి హడావిడికి కానీ. నాకు కొంచెం ఓసిడీ ఉంది కాబట్టి ముందు రోజు అన్నీ క్లీన్ చేసేసుకొని డిషెస్ అన్ని క్లీన్ చేసేసుకుంటాను, మంచిగా నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవుద్ది అని చెప్పి. అలా అని చెప్పి నేనేమి 12కి అట్లా పడుకుని పోతానని కాదు. నేను పడుకునేటప్పటికి మినిమం midnight 3 అవుతుంది. ఎందుకు అంటే మా వాడు ఆ టైంలోనే పడుకుంటాడు. మీరు ఆ వీడియో కూడా చూస్తారు, నేను తర్వాత పోస్ట్ చేస్తాను అసలు వాడితో నైట్ రొటీన్ అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇది మాత్రం ఏ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్.
అది కూడా చాలా కష్టతరమైన డే అనమాట. అసలు చెప్పలేం మన మాటల్లో. ఫస్ట్ అయితే నేను టీ పెట్టుకుందామని స్టార్ట్ చేశాను, బట్ మా వాడు అప్పుడే లేచి వచ్చాడు. ఇంకా వాడిని ఫస్ట్ ఎంటర్టైన్ చేయడానికి వాడి బొమ్మలు అక్కడ వేసేసి ఇంకా నేను వెళ్ళి టీ తాగుతాను అనమాట. ఫస్ట్ మన నోట్లో కొంచెం టీ పడ్డాక మనకి స్టామినా వస్తుంది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ వాడికి ఫుడ్ పెట్టేస్తాను. ఈజీ అండ్ క్విక్గానే అనుకుంటా, ఎందుకంటే మాకు హెల్ప్ ఎవరు లేరు కదా, లైక్ అమ్మమ్మ తాతయ్య ఎవరన్నా సరే. సో వాడిని చూసుకుంటే ఇవన్నీ మేనేజ్ చేయాలి అంటే చాలా కష్టం. టీ తాగేసిన తర్వాత నేను చేసే పని ఏంటి అని అంటే ఫస్ట్ వాడికి టిఫిన్ పెడతాను. లైక్ ఏమైనా సాలిడ్స్ ఆర్ లిక్విడ్ లాంటివి ఏమన్నా పెడతాను. మీల్ కొంచెం ఎక్కువగా పెట్టాలి అని అనుకుంటా అనమాట నేను, ఎందుకంటే మినిమం వాడు అసలు తిండు. ఎందుకంటే ఎండాకాలం లైక్ ఎక్కువ సాలిడ్స్ కన్నా లిక్విడ్సే వాడు ప్రిఫర్ చేస్తున్నాడు అనమాట. సాలిడ్స్ అస్సలు తినట్లేదు. అందుకని చెప్పి నేను సాలిడ్స్ కన్నా లిక్విడ్సే హ్యాండిల్ చేద్దాము అని అనుకుంటున్నాను వాడితోటి ఈ మే అంతా. అందుకని చెప్పి వాడికి ఎక్కువ లిక్విడ్స్ టైప్లోనే. ఇప్పుడు ఈ మధ్యన బాదం పాలు ఒకటి బాగా తాగుతున్నాడు, వాడికి బాగా నచ్చినట్టుంది. అండ్ మేము షుగర్స్ అంతగా పెట్టము, 1 year తర్వాత పెట్టచ్చు అని అంటారు. బట్ మేము సాల్ట్ ఒకటే ఇంట్రడ్యూస్ చేసాము, అది కూడా 1 year తర్వాత. బట్ ఇప్పుడు ఏంటి అంటే వాడికి షుగర్స్ కొంచెం అలవాటు చేస్తున్నాం. నేను మొత్తం షూట్ చేయాలి అనుకోలేదు. సో అందుకని చెప్పి అసలు నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను వాయిస్ ఓవర్ రూపంలోనే చెప్పేస్తాను. ఎందుకు అంటే నాకు అంత టైం ఉండదు కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని ఇవన్నీ చేసేలోపు మా వాడు వచ్చి ఆ కెమెరాని ఓ ట్రైపాడ్ని లాగేస్తాడు. ఇక్కడ నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే షూట్ చేయాలి అని అనుకున్నాను, బట్ ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. పిచ్చి దానిలో వాగుతున్నాను. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఎట్లా రికార్డ్ చేయాలి ఏంటి అనేది. లాంగ్ అయితే చాలా కష్టమని ఇప్పుడే అర్థమైంది నాకు. నిజంగా లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు మేబీ నాకు ఒక 2-3 వీడియోస్ చేశాక అలవాటు అవుతుంది అనుకుంటా. అందులోనూ పిచ్చిగా కాకుండా కొంచెం మంచిగా చేద్దాము అని అనుకుంటున్నాను. అవి ఎలా వస్తుంది ఏంటి అనేది లాస్ట్లో మీరే చెప్పాలి. ఒకవేళ మీకు నచ్చితే కన్ఫామ్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ టీ పెట్టి థింక్ చేస్తున్నాను అనమాట, అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. అస్సలు ఐడియా రావట్లేదు. ఒకవేళ ముందు వీడియో వెనక వీడియో ముందు ఉంది అంటే అసలు మీరు పట్టించుకోకండి. నేను వాడికి ఆల్రెడీ టిఫిన్ పెట్టేశాను, బట్ అది నాకు రికార్డ్ చేయడం అవలే. అండ్ బౌల్ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా అక్కడ మీకు కనిపిస్తుంటే. అండ్ తర్వాత నేను రైస్ కుక్ చేస్తున్నాను అనమాట. మినిమం నేనేంటి అంటే మంచిగా టైం ఉన్నప్పుడే దాన్ని కుక్ చేసుకొని పెట్టేసుకుంటే వాడికి ఫుడ్ పెట్టచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా వాడు ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మెస్ చేశాడు, దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇది ఒక 4-5 టైమ్స్ అట్లానే చేస్తాను నేను. వాడు మెస్ చేస్తాడు, నేను క్లీన్ చేసుకుంటాను. అలానే డేలో ఈవినింగ్ క్లీన్ చేసుకుందాము అంటే నాకు అస్సలు రాదు, ఎందుకంటే నాకు కొంచెం ఓసిడి ఉందని చెప్పా కదా, అది నన్ను హిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ అవన్నీ ఉన్నాయి తీయి అని చెప్పి. మా హస్బెండ్కి నాకు గొడవ అయ్యే మెయిన్ క్వశ్చన్ కానీ ఏమైనా ఉంది అంటే అది ఇదొక్కటే, నా ఓసిడి. ఎప్పుడు చూడు చదువుకుంటానే ఉంటాం అని చెప్పి ఆయన తిడతాడు. బట్ ఏం చేస్తాం, ఇంకా ఇక్కడ మా హస్బెండ్ లేచి లాగిన్ అయిపోయారు అనమాట. ద మోస్ట్ వర్కింగ్ హాలిక్ ఎవరైనా ఉన్నారు అంటే నేను తననే చెప్తా. ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాత్రం కన్ఫామ్గా ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని పెళ్లి చేసుకోకండి. సో ఇది నా యూట్యూబ్ సామ్రాజ్యం అనమాట. నేను ఒక్కొక్కసారి కొనుక్కున్న ట్రైపాడ్స్ కానీ మైక్స్ కానీ అన్నీ ఇందులో పెట్టి సేవ్ చేశాను, ఎందుకంటే అవి కాస్ట్లీ. ఒకవేళ వాడు ఏమైనా పాడు చేశాడు అంటే ఇది అయిపోద్ది. క్లీన్ చేద్దాము అనే టైంకి వచ్చేసాడు. ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ క్లోజ్ చేసి క్లిప్ పెట్టాను. బట్ ట్రై చేయాలి, క్లీన్ చేయాలా వద్దా అనే కాన్సెప్ట్లోనే ఉన్నా. రోజు ఎక్కువ వర్క్స్ పెట్టుకోను అనమాట. ఒక రోజు ఒక రూమ్ క్లీన్ చేస్తే నెక్స్ట్ డే ఇంకొక రూమ్ అట్లా అనుకుంటాను. ఇంకా నేను వాడిని క్లీన్ చేయనివ్వకుండా వాడు నన్ను వచ్చి కరెక్ట్గా అక్కడే నుంచున్నాడు. ఇంక ఇది ఇప్పుడు అప్పుడే అవ్వదు అని అర్థమైంది. నేను ఇంకా రైస్ పెట్టాను, ఇంకా కుకింగ్ కూడా ఇంకా నేనేం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ వాడికైతే ఏదో ఒకటి పెడదాము అని చెప్పి ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఇది మేబీ నేను షూట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 1 అట్లా అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు ప్రాపర్గా షూట్ చేయడం కుదరలేదు. అండ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా తెలియలేదు. ఇక్కడ నేను చేసిన ఇంకో తోలు పని ఏంటి అంటే రైస్ అయిపోయింది, సర్లే వాడికి కర్డ్ రైస్ పెడదాము అని చెప్పి పెట్టాను. బట్ ట్విస్ట్ ఏంటి అంటే కర్డ్ మొత్తం చిందేసి నాకు ఎక్స్ట్రా పని అయిందనమాట. ఇట్లా ఏదో ఒకటి జరుగుద్ది డేలో నాకు అందుకనే అసలు ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ రోజంతా నా మూడ్ స్పాయిల్ అయిపోద్ది. ఇప్పుడు అలా నేను దాన్ని క్లీన్ చేయడానికి కూడా లేదు. నా ఫేస్లో చూసారు కదా ఎంత ఇది ఉంది అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నా అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నత్తి కూడా వస్తుంది. లెట్స్ అవాయిడ్ దట్, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ప్రాపర్గా చేస్తాను. ఇప్పుడు వాటిని అన్నిటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను క్లీన్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే నేను క్లీన్ చేస్తే వాడు మళ్ళీ అక్కడికి వచ్చి అదే తొక్కుతున్నాడు. అందుకని చెప్పి ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి వాడికి కర్డ్ రైస్ తినిపించేసి
అప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అసలు ఇట్లా ఉంటాయన్నమాట నా డేస్. ఏం చేయలేము అనుకోవడానికి ఏం ఉండదు. మదర్స్ అన్న వాళ్ళు అందరు రిలేట్ అవుతారు. ఏదో చేద్దాము అని డేని స్టార్ట్ చేస్తాము, బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఏదో అవుతుంది. సో ఇంకా నేను ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను కుకింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వర్క్ ఉంది, దీన్ని కంప్లీట్ చేశాక అప్పుడు నేను కుకింగ్ చెయ్యాలి. ఇంకా అసలు నాకు వ్లాగ్ తీయాలి అనే మూడ్ కూడా పోయిందనమాట. దానికి తోడు ఈ కెమెరా యాంగిల్స్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది కూడా నాకు అసలు అర్థం కాలేదు. అసలు ఈ వీడియో కనుక చాలా లాంగ్ అయింది, ల్యాగ్ అయింది అనుకుంటే మీరేమో అనుకోకండి. నా బాధలన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అవి ఎంతవరకు చెప్తానో కూడా తెలీదు. నెక్స్ట్ వీడియోలో పక్కా చెప్తాను అసలు నేను ఏం చేస్తాను అని. చాలామందికి ఎట్లా ఉంటుందంటే ఏముంది పిల్లోని చూసుకుంటే ఇంట్లో ఉంటుంది హ్యాపీగా అని అనుకుంటారు. బట్ బిహైండ్ ద స్టోరీ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒక మదర్కే తెలుసు అనమాట. వాళ్ళు బేబీని చూసుకోవాలి, అలానే వాళ్ళు చూసుకోవాలి, అండ్ ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి. ఇవన్నీ మేనేజ్ చేస్తూ ప్లస్ నేను హడావుడిగా నేను అన్నీ చేసేయగలను అనుకొని నేను కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేశాను. అది అట్లా సాగుతుంది. అందుకని చెప్పి బ్రేక్స్ ఇవన్నీ మధ్యలో ఇంకా బేబీస్ ఉన్నారు అంటే మీకు తెలిసిందే కదా. ఏం చేస్తాం, కొన్నిసార్లు హెల్త్ సిక్ అవుతుంది, వాళ్ళకి అవుతుంది, లేదా మనకు అవుతుంది, లేదా వర్క్స్ ఎక్కువైపోతాయి, ఇట్లా జరుగుతాయి. అందుకని చెప్పి నేను మధ్యలో నేను ఇంకా హ్యాండిల్ చేయలేను అన్న ప్రతిసారి నేను బ్రేక్ తీసేసుకుంటాను. ఇష్టమే, బట్ దాన్ని అలా అని చెప్పి ఎక్కువ ఫోకస్ చేసి దాని మీదే పెట్టి నన్ను నేను ఇది చేసుకోవాలి అనుకోవట్లేదు. సో అందుకనే బ్రేక్స్ తీసుకుంటాను అనమాట. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఆ డిషెస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈవినింగ్ అయిపోయింది. నేను ఇవన్నీ చేసేటప్పటికి నేను మధ్యలో ఫుడ్ తిన్నాను. ఆ తర్వాత నేను అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని చేశాను. ఇంకా నాకు ఆఫ్టర్నూన్ కుక్ చేయడం అవ్వలేదు. నేను కర్డ్ రైస్ వేసుకొని సేమ్ వాడికిలానే తినేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ అన్నీ సదిరేసి మళ్ళీ ఈవినింగ్ మంచిగా టీ పెట్టుకొని, మార్నింగ్ నేను ఒక్కదాన్ని టీ తాగుతాను, ఈవినింగ్ మా హస్బెండ్తో తాగుతాను అనమాట. ఐ నో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి, బట్ ఏం చేస్తాము, ఇంకా ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని ఆ టీ తాగితే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇక్కడ మా బుడ్డోడు లేడు అని మీకు డౌట్ ఉండొచ్చు, వాడిని పడుకోబెట్టాను, అందుకే నేను ఇంత ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటున్నాను. నేను చూసే కొంచెం సేపట్లో ఫోన్ చూసేది ఇదే ఎక్కువ టైం అనమాట. సో నీకు అసలు యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, నువ్వు ఎప్పుడు చూసినా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, పిచ్చిగా పెడుతున్నావు, నువ్వు అసలు లాంగ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనే వాళ్ళందరి కోసం ఈ వీడియో చెప్పాను కదా. ఇప్పుడు టైం 1:35 అయిందని చెప్పి బట్ ఈజీగా పడుకోవడానికి 3-4 గంటలు పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 4 అట్లా అయిపోద్ది అనమాట. నేను వాడితో పడుకుంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ 10 అట్లా లేగాల్సి నా మీల్స్ స్కిప్ అవుతాయి. ఒకవేళ నేను పడుకోకపోతే వాడికి ఫుడ్ పెట్టేసి అప్పుడు నేను పడుకుంటాను అనమాట. ఈ మధ్యలో ఈ రికార్డ్ చేయడం అనేదంతా అసలు నా వల్ల కాదు. ఈ వీడియోలో ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట నా డే. అందరిలాగా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే నా డే అస్సలు ఉండదు. క్లమ్జీగా ఉంటాయి, ముందు పని వెనకాల పని ముందు అట్లా ఉంటాయి అనమాట. మోస్ట్లీ నా డే ఇట్లానే ఉంటుంది. దీన్ని మేనేజ్ చేయాలి, లైక్ నా మామూలు తిప్పాలి. కానీ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, నేను చాలా ఇన్వెస్ట్ చేశాను యూట్యూబ్ మీద. ఎందుకు ఓకే లాంగ్ వీడియోస్ చేద్దాము అని చెప్పి మంచిగా ట్రైపాడ్ కూడా తీసుకున్నాను. అది జస్ట్ ఈరోజు మార్నింగ్ ప్లేస్ చేసి అసలు ఎట్లా మా ఆవిడ నాకు వర్కౌట్ అవుతా అవ్వదా అని ఆ యాంగిల్స్ తీసుకోవడం అనేది నాకు రావట్లేదు. షార్ట్ వీడియోస్ అంటే నార్మల్గా ఇట్లా పెట్టి తీసేస్తాం, బట్ లాంగ్ వీడియోస్ గాయస్ నేను కెమెరా పెట్టిన తర్వాత ఫస్ట్ నాకు ఎటు చూడాలో అర్థం కావట్లేదు. అసలు అలా అని చెప్పి బ్యాక్ కెమెరా తీస్తుంటే నాకు అస్సలు రావట్లేదు. ఫ్రంట్ కెమెరా ఓకే బాగానే వస్తుంది, బట్ నా ఐస్ కెమెరా వైపు ఉండాలంట. నా ఐస్ ఏమో నన్ను నేనే చూసుకుంటున్నాను. అబ్బా ఏంటి ఇంత టఫ్ అనిపించింది నాకు బ్లాగింగ్ చేయడం అనేది. డైలీ బ్లాగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో కానీ నా వల్ల అయితే చాలా, మేబీ స్టార్టింగ్ డేస్ వల్ల అనుకుంటా, నేను బ్లాగింగ్ చేద్దామని చాలా కాన్ఫిడెంట్గా ఓపెన్ చేస్తే అసలు నాకు ఎట్లా షూట్ చేయాలో అర్థం కావట్లేదు. వామో ఒక 10-15 నిమిషాలు అట్లా ఆలోచించాను అనమాట. మీరు ఇప్పుడు ఇది చూసేదానికన్నా ముందు చూస్తే బ్లాగ్ అంతా పిచ్చిగా చేసుంటాం మోస్ట్లీ. అందుకే ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేసి, అది కూడా ఆఫ్టర్నూన్ నుంచి. ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ బ్లాగ్ ఎలా నడుస్తుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఎలా ఉన్నా చూసి నచ్చినా నా చెప్పాను ఒక లైక్ తీసుకోండి. సో ఇప్పుడు టైం 2:51, ఆల్మోస్ట్ 3 అయిందనమాట. వాడు ఇంకా పడుకోలేదు, ఎప్పుడు పడుకుంటాడు.
చూసారు కదా గైస్, నేను బ్లాగ్ అసలు ఎట్లా తీసాను అని చెప్పి ఎట్లా చేశాను అని చెప్పేసి అంత వరస్ట్గా చేశాను అనమాట. నాకు తెలిసి ఇంత వరస్ట్గా నేను ఒకదాన్ని తీసుంటాను. అయినా సరే ప్లీజ్ ఎగ్జిస్ట్ అయిపోండి. నాకు కొంచెం బ్లాగింగ్ అలవాటు అయ్యేంత వరకు నాకు అసలు రాదనమాట. అంటే జస్ట్ నార్మల్గానే ఉంటుంది కదా, ఏముంది లాంగ్ షార్ట్స్ తీస్తాం కదా అని చెప్పి ఫ్లోలో స్టార్ట్ చేస్తాను. కానీ చూసారు కదా ఎంత వరస్ట్గా వచ్చిందో. నేనే అనుకుంటా అంత వరస్ట్గా నేను బ్లాగ్ తీయడం అని చెప్పి. నాకు పాత ఛానల్ ఉంది గైస్, అందులో నేను 4-5 బ్లాగ్స్ చేశాను. మేబీ గ్యాప్ రావడం వల్ల మర్చిపోయాను ఏమో తెలియట్లేదు, కానీ చాలా టఫ్ అనమాట. ఈ లోపు నేను యాంగిల్ సెట్ చేస్తుంటే మా వాడు వచ్చి దాన్ని లాగడం, ఆ యాంగిల్ మిస్ పాడైపోవడం, నేను మళ్ళీ యాంగిల్ సెట్ చేయడం, వాడు మళ్ళీ వచ్చి లాగడం, ఇదే సరిపోతుంది. అలా నేను వాడిని తిట్టలేను, అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఇప్పటి నుంచి బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఉన్న వ్లాగ్స్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ మెమరీస్ కింద కూడా ఉంటాయి కదా గైస్, మా బుడ్డోడు ఎట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్పి. మెయిన్ అదనమాట, నాకు ఒక మంచి మెమరీస్ ఉండాలి. నాకు ఓకే నా ఛానల్ నేను చూసుకుంటే వాడు ఆ టైంలో అలా చేశాడా, నేను ఇలా ఉన్నానా అని చెప్పి. లిటల్గా మీరు నా ఇంట్రో వీడియోకి ఇప్పటికీ కూడా నాలో చాలా చేంజెస్ వచ్చాయి. అసలు అది నేనేనా అనిపించింది. నేను ఇప్పటికీ ఆ వీడియో చూస్తే అంత నిబ్బా ఫేస్లా ఉంటుంది అనమాట అందులో నా ఫేస్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏంటి నేను అంత ఇదిగా ఉన్నానా అని చెప్పి ఒకలాంటి క్రింజ్ ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ ఓకే, బాగుంది. అది కూడా అంటే ట్రాన్సాక్షన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది నా పాత ఛానల్ ఉండే బాగుండు అని చెప్పి. అందులో లిటల్గా నాకు ఇంకా ప్రెగ్నెన్సీ కూడా రాలేదు కదా, సన్నగా ఉండి భలే క్యూట్ ఉండేదాన్ని అనమాట. బట్ ఇప్పటికే క్యూటే ఉన్నాను అనుకోండి, అది వేరే విషయం. కానీ అప్పుడు నాకు నచ్చింది, అంటే నేను ఒకదాన్నే ఉండేదాన్ని, పీస్ ఆఫ్ లైఫ్ ఉండేది నాకు. అప్పుడు నేను చేస్తుంటే బాగుండేది బ్లాగింగ్, ఇప్పటికే బాగుండేది కదా అనిపించింది. బట్ ఏం చేస్తాం, పాస్ట్ ఈస్ పాస్ట్ కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్లాగ్స్ చేస్తాం. చూడండి, మీకు ఒకవేళ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు ఇవ్వండి. ఇప్పటి వరకు కనుక మీరు ఈ వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవ్యాస్ లైఫ్ స్టైల్. బాయ్.